ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అలానే తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్లో మీకు ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు మీరు కానీ చూసుకున్నట్లయితే 45,000, అలానే మనకు ప్రైవేట్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి 50,000 వరకు ఫర్ మంత్ అనేది ఇక్కడ మీకు సాలరీ అనేది ఇస్తారండి. చాలా బబ్బర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. వేకెన్సీస్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు జస్ట్ మీ మొబైల్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. చాలా బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వీడియో ఎండ్ వరకు చూడండి, పూర్తి డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే డీటెయిల్ అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి మనం వద్దాం. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ అప్లై చేయాలనుకున్న వ్యక్తులు ఇక్కడ మనకు నేషనల్ కంపెనీ లా త్రిబుల్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అనగా ఒక న్యాయస్థానం సంస్థ ఉంటుంది, అక్కడ నుంచి మీకు జాబ్ అప్డేట్ రావడం జరిగింది న్యూఢిల్లీ నుంచి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రెండు రకాలుగా మనకైతే జాబ్స్ అయితే ఉన్నాయండి. ఓకే, అంటే ఒకటి స్టెనోగ్రాఫర్ అనగా క్లర్క్ లెవెల్లో మీకు ఉద్యోగం ఉంటుంది. మనకు ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. అంటే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకి ఏమిటంటే ఎన్ని గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎన్ని డిసిప్లిన్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగుండాలి. దాంతోపాటు మీకు ఇంగ్లీషు అలానే మనకి ఏమిటంటే వర్డ్స్ అనేది అంటే టైపింగ్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలని తెలియజేస్తున్నారండి. మినిమం మనకు టైపింగ్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్స్ అనేది స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి మనకు 25 లోపల ఏజ్ అనేది కలిగి ఉండాలి. అలానే మనకు ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగాలకి 28 లోపల ఏజ్ అనేది కలిగి ఉండాలి. అలానే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 years +3 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు కల్పించడం జరిగిందండి. ఓకే, అలానే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో మీరు కానీ చూసుకున్నట్లయితే అమరావతిలో ఇక్కడ మనకు వేకెన్సీస్ అని స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అవే కాకుండా మనకు ఇక్కడ స్టేట్ వైజ్ కూడా మనకు వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇచ్చారు. టోటల్గా 14 అలానే 18 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, శాలరీస్ కానీ మనం కానీ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి 45,000 ఇస్తారు. అలానే ప్రైవేట్ సెక్రటరీకి 50,000 ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్లై మీరు కానీ చూసుకున్నట్లయితే మొబైల్ ద్వారానే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ అంటే అప్లై చేసుకోవడానికి కూడా మనకు నెక్స్ట్ మంత్ 8వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. అలానే ఇక్కడ రాత పరీక్ష ఉంటుంది, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ మీకు సెలక్షన్ అయితే ఉంటుంది. అన్ని కూడా మీరు కానీ చూసుకుంటే ఇంగ్లీష్ అనేది మీకు ఇక్కడ ఉంటుందండి. అంటే ఇంగ్లీష్లో మీరు అన్ని కూడా రిటర్న్ ఎగ్జామ్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, అన్ని కూడా ఇంగ్లీష్లో ఉంటాయని తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలు కూడా నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. ఇవే కాకుండా ఆల్రెడీ మనం కానీ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో అడవి శాఖలో కూడా ఉద్యోగం వచ్చింది. దాంతో కూడా మనం కానీ చూసుకున్నట్లయితే ఆర్బీఐ నుంచి కూడా మనకు గ్రేడ్ బికి సంబంధించి ఆఫీసర్ ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా వచ్చాయి. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సింపుల్లీ మీ మొబైల్ ఓపెన్ చేయండి, గూగుల్ ఓపెన్ చేయండి, బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఆంధ్ర అండ్ తెలంగాణ నెంబర్ 1 మీకు ప్రతి ఒక్క రోజు కూడా జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు అప్డేట్ రెగ్యులర్గా మీకు తెలియజేస్తుంటాం. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆర్బీఐ నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం ఆఫీసర్ బి అంటే గ్రేడ్ బికి సంబంధించి ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్ళకి సూపర్ అవకాశం చెప్పుకోవచ్చు. తెలుగులోనే రాత పరీక్ష అనేది ఉంటుంది. పర్మనెంట్ ఉద్యోగం. శాలరీ కూడా మీకు 95,000 పైన స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుందండి. వేకెన్సీస్ కూడా 120 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే అప్లై చేయలేదో ఇప్పటి నుంచి మీరు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు దీని మీద క్లిక్ చేసి పూర్తిగా రీడౌట్ చేసి అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి అప్డేట్ అయితే ఇదండి. దీని మీద ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అప్లై లింక్ అలానే అన్ని ఆప్షన్స్ అనేది కూడా ఉంటాయి. అలానే మనకు ఆశా వర్కర్స్ సంబంధించిన అప్డేట్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అంటే ఈ నెల 16 వరకు అయితే ఉంటుంది. అడవి శాఖలో కూడా నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు అయితే ఉంటుంది. మనకు ఫారెస్ట్ సబ్ సర్వీస్లో మీకు ఇక్కడ కేవలం ఇంటర్మీడియట్ అర్హత సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రన్నింగ్ అనేది లేదండి, జస్ట్ వాకింగ్ అనేది ఉంటుంది. అది మీరు పాస్ అయినట్లయితే ఒక రాత పరీక్ష ఉంటుంది. అది మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే పొందవచ్చు. అలానే నైట్ కూడా ఒక వీడియో చేశాను. క్లర్క్ ఉద్యోగాలు, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 10th 12th అర్హత మీరు అప్లై చేసుకునే వీలుగా జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇలా చాలా రకాలుగా జాబ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుందండి. ఓకే, అయితే ఈ రోజు వచ్చే అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే కిందికి రండి. ఇక్కడ చూడండి స్టెనోగ్రాఫర్ ఉంటుంది కదా, దీని మీద రీడ్ మోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. కిందిగా వచ్చినట్లయితే ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అందరికన్నా ముందుగా మీకు తెలియజేయడం జరుగుతుంది తెలుగు జాబ్ పాయింట్ ద్వారా. ఓకే, ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఉంటుంది, చదువుకోండి. అప్లై లింక్ చేయాలనుకున్న వాళ్ళు అప్లై మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మొబైల్ ద్వారానే అన్ని కూడా ఇక్కడ మీకు ఇస్తుంటామండి. తప్పనిసరిగా చూడండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.